అందరికి నమస్కారం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా అనంతపురం నగరంలో సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాం. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వడ్డే సిమెంట్ పోలన్న గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతా ఉంది, మరి ఇంత సంబరాలు చేసుకోవడానికి కారణం ఏమిటి, అదేవిధంగా మరి రాబోయే భవిష్యత్తులో మరి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది? మా విధానం, తెలుగుదేశం పార్టీ విధానము ఒకటేనండి. నిరుద్యోగం అనేది లేకుండా చేయాలనేదే మా ఆలోచన. 20 లక్షలు ఏదైతే పాదయాత్రలో తిరుగుతూ మా నారా లోకేష్ బాబు ఏదైతే చెప్పినాడో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి 5 ఏళ్ళు అన్నాడో, మేము ఆ మాట మీద మేము ఖచ్చితంగా నిలబడి ఉన్నాము. ఫస్ట్ GST తీసింది గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒకటి కూడా తీలే. మీడియా వాళ్ళు కూడా గమనించుకోవాలా. నారా లోకేష్ బాబు మాది తెలుగుదేశం స్టార్టింగ్ లోనే సంతకం పెట్టిండేదే నిరుద్యోగుల కోసం. DSC తీసుకొచ్చి 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అలాగే ప్రైవేట్ కంపెనీలలో దాదాపుగా ఇప్పటికే 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళా మొన్న పెట్టుబడులు తీసుకొచ్చినాం. లక్షల కోట్లు, దాదాపు 15 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు మేము ఈరోజు రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చినామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతే. అది నారా లోకేష్ బాబు కృషి అని చెప్పేసి ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మరి ఇప్పుడు అమరావతి అభివృద్ధి ఏ విధంగా సాగుతా ఉంది? మరి అమరావతినే ఈరోజు మరి రాష్ట్రంగా ప్రకటించడం నిన్నటి రోజు ప్రకటించారు. దాని గురించి మీరేమంటారు? గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరూ చూసినారు. ఆడవాళ్ళను కూడా అనుకోకుండా కట్లతో కొట్టి, కాళ్ళతో కొట్టి, బూట్లతో కొట్టి ఈ విధంగా చేసినారు. ఆ పరిస్థితి రాకోకుండా శాశ్వతంగా రాజధాని అమరావతి అని చెప్పేసి తీర్మానం చేసి గతంలోనూ చేసినారు. అయినా సరే మళ్ళా చేయాలనే ఉద్దేశంతో ఎందుకు వచ్చింది ఈ రామాయణం అని పార్లమెంట్ వాళ్ళు కూడా, అమిత్ షా వాళ్ళు, నరేంద్ర మోడీ కూడా ఆమోదించి మాకు పంపియండి, మేము 2వ తారీఖు మేము బిల్లు పాస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో మేము కూడా ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి మేము బిల్లు పంపించినాము. ఎందుకంటే అభివృద్ధి బ్రహ్మాండంగా వస్తుంది. పరిశ్రమల వాళ్ళకు కూడా భరోసా కలిగించాలా మనము. పరిశ్రమలు 1000 కోట్లు ఈ రోజు వస్తున్నాయి, లక్షల కోట్లు పెడుతున్నాయి. ఒక టర్మ్ అయిపోయింది, రేపు 27కి కొన్ని పరిశ్రమలు స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా మంది హోటల్స్, 5 స్టార్ హోటల్, 10 స్టార్ హోటల్స్ ముందుకు వస్తున్నాయి. వాళ్ళకి ఆ భరోసా కలగాలంటే అసెంబ్లీలో మనం ఆమోద పలికితేనే వాళ్ళకు కూడా ఒక ధైర్యం కలుగుతుందని చెప్పేసి ఈ విధంగా. ఎందుకంటే ఈ ధైర్యం ఎందుకు లేదంటే వాళ్ళకి మనకున్న జగన్ ఆ రోజుల్లో సైకో ప్రభుత్వం, సైకో విధానాలు, శ్మశానం అన్నారు, ఏందేందో మాట్లాడినారు. ఎట్లా భరోసా ఉంటుంది? అందుకే ఈరోజు ఆ ధైర్యము, ఆ విజను, ఆ చంద్రబాబు నాయుడు మనం ముందున్నారని ఒక ధైర్యం కలిగించాలని పారిశ్రామికవేత్తలకు కూడా మేము ఒక హింట్ ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి అన్న NTR గారు స్థాపించిన పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి భరోసా కల్పిస్తూ ఉంది? తెలుగుదేశం పార్టీ పుట్టినదే బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీల కోసమే. ఆ రోజు అన్న NTR స్థాపించినప్పటి నుంచి కూడా ఈరోజు అనేకమైన పథకాలు, అసలు పింఛని తీసుకొచ్చిందే అన్న NT రామారావు. దాన్ని ఈ రోజు 4000 వరకు తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు మేలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇల్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డాక్రా మహిళలకు చాలా మంది మహిళలకు డాక్రా మహిళలు వాళ్ళ చిన్న పారిశ్రామికలు కూడా అయినారు. అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. ఈ రోజు 33% మహిళలకు ఏదన్నా ప్రపంచంలో ఏదన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన. ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళాలంటే దాదాపుగా 88 మంది మహిళలే అసెంబ్లీకి వెళ్తున్నారంటే ఆ ఘనత ఎవరిది? ఒక తెలుగుదేశం పార్టీనే. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంస్కారాలు, ఎన్నో అభివృద్ధిగా ఈ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ రోజు మేము ఆ ఉత్సవాలు, ఆ ఘనంగా ఆ మహానుభావుడు స్థాపించిన ఆ పార్టీని మేము ఎందుకు ఆ ఘనంగా చేసుకుంటున్నామంటే మేము బాగుపడిండేది, మేము ముందుకు పోయేది బడుగు బలహీన, నేను ఒక్కనంటే నేను కాదు, బడుగు బలహీన వర్గాలు మహిళలకు సగభాగం తీసుకొచ్చిన పార్టీ ఏది ఉంది? అన్న NTR. ఈ విధంగా అనేక హక్కులు, అనేక మనకి భరోసా ఈ విధంగా తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. దాన్ని ఆచరిస్తున్న చంద్రబాబు, లోకేష్ బాబుకు ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు కార్యకర్తల పరిస్థితి ఏంటి? మరి కార్యకర్తలు, నాయకులు చేసిన పరిస్థితి ఏమైనా కనిపించిందా? కార్యకర్తలకు మేము మా సర్వేలో కార్యకర్తలకు చాలా వరకు దామాసా పద్ధతిలో
ఎవరికైతే ఎక్కువ ఇది ఉందో ఆ విధంగా కష్టపడిన వాళ్ళకి ఎక్కడైనా పదవులు ఎక్కడి నుంచైనా ఆ విధంగా మా తెలుగుదేశం ఈ రోజు మీరు గమనించండి. మామూలుగా ఈ జిల్లా అధ్యక్షుడు ఒక సామాన్య కార్యకర్త, ఆ జిల్లా అధ్యక్షుని చేసింది, ఆర్టీసీ చైర్మన్ చేసింది, మా శ్రీకాకుళం కాడ ఎంపీ సామాన్య కార్యకర్త, ఎంపీ పార్లమెంట్లో కూర్చోబెట్టింది. ఈ విధంగా అనేకమైన కారణాలు సామాన్య కార్యకర్తలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఫలితం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడ పోయినా మనం అనుకుంటాం చూడలేదని, చాలా మంది నేనే నిదర్శనం ఈ పార్టీలో నాకు ఎంత అవకాశం కలిగించింది అనేది కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మీరే చూడండి, ఇప్పుడు ఏదైతే పార్టీలో ఆ పాదయాత్రలో మనం ఏదైతే మాట ఇచ్చినాడో ఒట్టే ఓపెన్ జయంతి ఇచ్చినాడా అది తెలుగుదేశం పార్టీనే కదా ఇచ్చిండేది. తర్వాత ఇప్పుడు మొన్న మైనింగ్ లో 15% ఇచ్చిండేది ఎవరు? నారా లోకేష్. తెలుగుదేశం పార్టీనే కదా. ఈ విధంగా ప్రతి కులాలకు, ప్రతి బడుగు బడిగిన వర్గాలకు న్యాయం జరిగేది, ఆ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుండేది కూడా మన తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఈ రోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇదండి, చూశారు కదండి. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వడ్డే సిమెంట్ పోలన్న గారు మరి అనేక విషయాలను తెలియజేశారు. మరి చూసినండి ఇలాంటి మరి ఎన్ని అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తుంది DTV న్యూస్.